తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం కలవకూరు గ్రామ పంచాయతీ కలవకూరు ఇసుక రీచ్ వద్ద హిటాచీతో ట్రాక్టర్లకు ఇసుక లోడ్ చేస్తుండగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రైతాంగ ప్రధాన కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్ రెడ్డి రీచ్ వద్దకు వెళ్లి నార్మ్స్ ప్రకారం రీచ్ వద్ద ఇటువంటి రూల్స్ ను పాటించడం లేదని ఇసుక రీచ్ కాంట్రాక్టర్ పై మండిపడ్డారు. మొన్నటి కొన్న ఏమి జరుగుతున్న అన్యాయం అని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యపై రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఎంపీపీ జెడ్పీటీసీలపై అంతేకాకుండా కలవకూరు గ్రామ రైతులపై అక్రమ కేసులు బనాయిస్తూ 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో షుగర్ పీపీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తీసుకెళ్లి జైల్లో వేయడం జరిగింది అనేది సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ టీడీపీ ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎంఆర్ఓకి ఫోన్ చేశారంట మీకు. మీరు ఎట్లా వస్తున్నారు? ఓకే, నేను తలారి గారికి ఈ బండిని ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. రెడీ హ్యాండెడ్గా లోడ్ చేస్తా ఉంటే తలారితో మాట్లాడండి. మేము తలారికి ఆ బండిని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. చూడండి, మాట్లాడు. విత్ వాయిస్ రికార్డ్ ఇది పెట్టి వెళ్తాను. చాలు అయిపోయిందా? స్వర్ణముఖి పరివాహక ప్రాంతంలో ఎంతోమంది రైతులు ఈ యొక్క స్వర్ణముఖిలో నుంచి బోరు రూపంలో కానీ ఈ యొక్క లూజ్ వాటర్ రూపంలో కానీ ఎంతమందో రైతులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క స్వర్ణముఖిని ఆధారంగా చేసుకొని ఈ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఒక 10 గ్రామాల వరకు కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి కాంట్రాక్టరు నామ్స్కి విరుద్ధంగా జేసీబీలు పెట్టకూడదు, హెవీ మిషన్స్ని పెట్టకూడదున్నా కానీ ఈ విధంగా హెవీ మిషనరీస్తో ఈ విధంగా వర్క్ చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు కూడుస్తూ ఈ విధంగా చేయడం అనేటువంటిది అమానుషమైన ప్రక్రియ. వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ వేరే దౌర్జన్యంగా కేసులు నమోదు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో ఈ విధంగా చేయడం అనేటువంటిది దారుణం. ఈరోజు మేము ఈ యొక్క హెవీ మిషనరీని పట్టుకొని పోలీసులకి అదేవిధంగా ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థలకు అప్పగించినా కానీ రెవెన్యూ అధికార సమక్షంలోనే వాళ్ళు ఈ యొక్క మిషనరీని తీసుకొని వెళ్తూ ఈ విధంగా లోడుతున్నారు. వచ్చినటువంటి ఎక్స్ ఎమ్మెల్యేని కావచ్చు, లేకుంటే ఇంకా వచ్చినటువంటి డీసీసీబీ చైర్మన్ కావచ్చు, అడిగినందుకు ప్రశ్నించినందుకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టు 20 మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఈ విధంగా అమానుషం. కాబట్టి ఇటువంటి చర్యలు అనేది కూడా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. మా కంపెనీ నదిలో ఇసుక దందా ఏ విధంగా జరుగుతుందో మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇసుక దందా, ఈ దాష్టీకం, ఈ కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కాదు. సాక్షాత్తు స్వర్ణముఖి సాక్షిగా స్వర్ణముఖి కూకుట వెళుతూ కూడా పెక్కలించేటువంటి పరిస్థితి ఈరోజు ఈ కలవకూరు పంచాయతీ పెళ్లకూరు మండలంలో జరుగుతుంది. కనీసం నామ్స్ 1% కూడా నామ్స్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా ఈ స్వర్ణముఖిని ఇబ్బడిదిబ్బడిగా ఇంత పెద్ద హిటాచీ లాంటి ఇంత పెద్ద వెహికల్స్తో లోడేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అధోపతి పాలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. అది ఏమని ప్రశ్నించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, సాక్షాత్తు రెండు టర్మ్స్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కిరివేటి సంజీవయ్య గారు, అదేవిధంగా ఇక్కడ డీసీబీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కామిరెడ్డి సత్యనారాయణ గారి సమక్షంలో ఎంపీటీసీ, ఎంపీపీలు, జెడ్పీటీసీ అందరూ వచ్చినా కానీ వాళ్ళు ప్రశ్నించిన దానికి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఈరోజు 20 మందిని, ఈ రైతులను కూడా, బీపీ షుగర్లు ఉన్న రైతులను కూడా వాళ్ళు విచక్షణాజ్ఞానంగా ఈ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఈరోజు వాళ్ళని ఏ విధంగా పోలీసులు వేధిస్తున్నారంటే ఐఎస్ఐ తీవ్రవాదుల మాదిరిగా, మావోయిస్టుల మాదిరిగా, సంఘ విద్రోహ శక్తుల మాదిరిగా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినటువంటి ఒక వ్యక్తుల మాదిరిగా, మర్డర్ మానభంగాలు చేసిన వ్యక్తుల మాదిరిగా
ఇళ్లల్లో దూరి పోలీసులు నానా యాగి చేస్తూ వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి వాళ్ళ కుటుంబాలని హరాస్ చేస్తూ వాళ్ళ కోసం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో అనుభవిస్తున్నారో మనం అందరం కూడా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేశారు? మీరు చేస్తున్నటువంటి పని అన్యాయం, మీరు చేస్తున్నటువంటి అక్రమం, జేసీబీలు పెట్టి హిటాచీలు పెట్టి ఎత్తేటువంటి పరిస్థితి టెండర్ల అంశంలో లేదు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఈ యొక్క లేబర్తో దాన్ని పోసుకోవాలా, 3 అడుగులు మాత్రమే తీయాలా అని ప్రశ్నించిన దానికి వాళ్ళకి అక్రమం కేసులా, నాన్ బెయిలబుల్ కేసులా? ఇదే ఈ రాష్ట్రం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు. నిజంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం తుంగలో దక్కి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ప్రశ్నించిన వారిపైన కేసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కేసులు పెడుతూ ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేటువంటిది అర్థం కావట్లేదు. నిజంగా ఈ స్వర్ణముఖి పరివాహక ప్రాంతంలో అటు చింతపూడి, యాలకారి కండ్రిగ, లక్ష్మణ కండ్రిగ, పుల్లూరు, ముమ్మారెడ్డిగుంట, కలవకూరు, ఇదే ఈ పక్కకు వస్తే ఈ అనుకోలు, పిరిటిమాల, ఎడపూడి, పెరుమాళపల్లి, ఇది ఈ ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఒక 10-20 గ్రామాల వరకు కూడా ఈ యొక్క స్వర్ణముఖి నదిపైన వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. స్వర్ణముఖిలో నీళ్లు లేకుండా ఉంటే ప్రతి ఒక్క రైతు కూడా కనీసం 3 ఏళ్ళు నోట్లోకి పోయేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉంటే అందరూ బోర్లు కూడా తీసేసి వచ్చినటువంటి రైతులపైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఈ విధంగా దౌర్జన్యం చేయడం ప్రభుత్వ విధానం అనైతికమైనటువంటిది. కాబట్టి ఈ కాంట్రాక్టర్ని ఖచ్చితంగా టెర్మినేట్ చేస్తూ కాంట్రాక్టర్ చేసినటువంటి ఈ తప్పిదానికి గవర్నమెంట్ రికవరీ చేసుకోవాల్సినటువంటి అవసరం మైనింగ్ డిపార్ట్మెంట్కి ఉందని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా ఈ దౌర్జన్యాన్ని రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితిలో ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలులో రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని ప్రశ్నించిన ప్రతి కార్యకర్తగా మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఈరోజు లోపల దూయడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించే పరిస్థితి, ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి, రైతులు ఎంత అభాగ్యమైనటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారో మీకు అందరికీ తెలుసు. ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయకుండా ఒక పక్క భూ కబ్జాలు, ఒక పక్క దోపిడీలు, ఒక పక్క అన్యాయాలు, అక్రమాలు, రేపులు, మహిళలపైన దౌర్జన్యాలు, దాష్టికాలు, మైనర్ బాలికలపైన ఎంతో అక్రమాలు చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఈరోజు అది చాలుతున్నట్టు ఇసుక దోపిడీ చేస్తూ ఎంత అక్రమంగా చేస్తున్నారో మనం అందరం కూడా గమనించాల్సిన పరిస్థితి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఖచ్చితంగా బంగాళాఖాతం కలిపేటువంటి రోజు వస్తుంది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.